ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దేవతగా ఖ్యాతిగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరి నూకాంబిక అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ది పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 80 లక్షల నిధులతో నిర్మించిన తూర్పు పడమర రాజగోపురాలను 5 లక్షల దేవస్థానం నిధులతో నిర్మించిన 5 షెడ్లను 9 లక్షల దేవస్థాన నిధులతో కొనుగోలు చేసిన జనరేటర్ను 24 లక్షలతో స్వచ్ఛ భారత్ స్కీమ్ ద్వారా నిర్మించిన 24 టాయిలెట్స్ ను ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ వీర అప్పారావు గౌడ్ అధ్యక్షతన అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర తీర్థ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. తేదీన 18వ తేదీన జరగనున్నటువంటి జాతర తీర్థ మహోత్సవములు వైభవేతంగా జరగాలని 19వ తేదీ నుంచి నెల రోజుల పాటు జరిగే అమ్మవారి యొక్క జాతర మహోత్సవములు దిగ్విజయంగా పూర్తి చేయాలని అందరినీ కూడా కోరడం జరిగింది. అధికారులందరూ కూడా వారి వారి శాఖల పరంగా వారు నిర్వహించవలసినటువంటి బాధ్యతలన్నీ కూడా గత సంవత్సరాల కంటే మెరుగుగా బాగా ఏర్పాట్లు చేయడానికి సన్నద్ధం అవుతా ఉన్నారు. ఈనాడు అమ్మవారి దేవాలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రధానంగా ఈ గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా గతంతో పోల్చి చూసుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి శరవేగంగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి తోడుగా చింతలూరు అమ్మవారి దేవాలయం కూడా ఊహించని రీతిలో దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వం, ఒక పక్క దేవస్థానం నిధులు, మరొక పక్క దాతలు వారు చేస్తున్న సహాయ సహకారాలతోటి రోజు రోజుకి కూడా గత సంవత్సరంతో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం ఆలయ అభివృద్ధి ఇంత గొప్పగా ఇంత బాగా జరిగిందా అని అనుకునే విధంగా ఇక్కడ అభివృద్ధి కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తా ఉంది. దానికి కృషి చేస్తున్న గ్రామ పెద్దలు, ట్రస్ట్ బోర్డు, ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు చాలా కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఈనాడు ఈ రోజునే 5-6 కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించాం. 2 రాజగోపురాలు 80 లక్షల రూపాయలతో, 5 షెడ్లు 5 లక్షల రూపాయలతో, ఒక జనరేటర్ 9 లక్షల రూపాయలతో, ఎస్బిఎం కింద 24 టాయిలెట్స్ 24 లక్షల రూపాయలతో, అమ్మవారికి వచ్చే భక్తుల కోసం జలప్రసాదం, దాంతో పాటు ఇంకా ఇక్కడ పేవ్మెంట్లు, ఇక్కడ రైలింగ్స్, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నాం. ఇప్పుడే నా కళ్ళ ముందే చనువోలు గణేశ్వరరావు గారు, వరలక్ష్మి గారు వారు స్వయంగా ఒక 50,000 రూపాయలు, వాళ్ళు చిన్న కుటుంబం నాకు తెలుసు, వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళి నా తరఫున పనిచేసేవారు ఆయన. అటువంటి చిన్న కుటుంబం కూడా 50,000 రూపాయలు ఈనాడు అమ్మవారికి ఇక్కడ విరాళంగా అందివ్వడం జరిగింది. దానికి తోడుగా ఒక అజ్ఞాత భక్తులు అమెరికాకు చెందిన NRI 9.5 లక్షల రూపాయలతోటి అమ్మవారి కత్తి పెట్టుకునే చెయ్యికి ఒక తొడుగు నిర్మాణానికి 9.5 లక్షల రూపాయలతో రేపు ఆదివారం నాడు అమ్మవారికి అందిస్తా ఉన్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ జరగబోయే రేపు ఫెస్టివల్ ని విజయవంతం చేయాలి, ఎక్కడ లోటుపాట్లు లేకుండా చూడాలని వారందరినీ కోరుతా ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా కూటమి ప్రభుత్వం తరపున మేమందరం కలిసికట్టుగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, ఈ జాతర తీర్థ మహోత్సవాల విజయవంతానికి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
ఆర్డీఓ అధ్యక్షులు పోలీసుల్ని ఒక నెల రోజుల పాటు అంటే సెక్రటరీస్ ట్యాక్స్ కలెక్షన్ ఉన్నందున ప్రస్తుతం మహిళా పోలీసులు ఒక వారం రోజుల పాటు శానిటేషన్ డ్యూటీ చేస్తున్నాం సార్. దాంతో పాటుగా మిగతా పంచాయతీ సెక్రటరీస్ నెక్స్ట్ డిప్లాయ్ చేస్తాం సార్. దీంతో పాటుగా ఇంకా మనకి 4 చోట్ల వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ కోసం ఫెసిలిటీస్ ఏర్పాటు చేశాం సార్. పంచాయతీ దగ్గర అక్కడ అన్ని కూడా సమీకరించుకుని శరవేగంగా ఇక్కడ ఈ అభివృద్ధిని మనం చేసుకుంటాం. గత 2 సంవత్సరాలకి నేటికి పోల్చి చూసుకుంటే చాలా బాగా గ్రామ స్థానంలో ఉన్న గ్రామ పెద్దల యొక్క సంఘ ఉన్నాం. ప్రాకార మండపాలు కానీ, రాజగోపురాలు కానీ, శాలహారాలు కానీ, ఇక్కడ రోడ్డు వెడల్పు చేసుకుని ఇంకా వైడెన్ చేసుకుని ఇంకా చాలా ఇరుకుగా ఉండేది. దానిని కూడా మనం పక్కకి ఫ్రీ బస్సు ఉన్నది, అది కూడా మనం మైండ్లో పెట్టుకుని మనం అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అందులో అదృష్టం ఏంటంటే మనం లోపలికి రావడం మళ్ళీ అదే ఒక రూట్ ఏదైనా ఉంటే రిటర్న్ రూట్ ఏదైనా వేరే ఉంటే మనకి అంత ప్రాబ్లం ఉండదు. అందుకని మనం ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీరు షాపులు మాత్రం అక్కడ ఎంత చేయకుండా ఎక్కడైనా షాపు చేయాలో ఒక చోట మనం ఎక్కడ అరేంజ్ చేయాలి. 1 month జాతర ఇది షాపులు ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవాలి. లేకపోతే ఆంధ్రవేలో ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి అని లేదు. షాప్ రోడ్ కూడా మంచి అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ హిందూ దేవస్థానాలన్నీ అభివృద్ధి చేసే స్థాయిలో వారు కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా ఎక్కడికక్కడ రోడ్లు కానీ డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలు కూడా జంతలూరు గ్రామ పెద్దలు, దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీ వీర రోడ్డు కూడా కొత్త మనం వెడల్పు చేసుకోవాలి. జంతలూరు రోడ్డు వేసుకోవాలి. టెంపుల్ సంబంధించి ఇంకా ప్రపోజల్స్ కూడా పెట్టుకున్నాం. రోడ్డు ఈ రోడ్డు చేయాలండి చెప్తే వాళ్ళు కూడా నిన్న వచ్చారు. నేను శ్రీనివాస రెడ్డి గారు ఈఎన్సీ గారు వచ్చి చూసి వెళ్ళారు. ఈ జంతలూరు రోడ్డునే ఈ కొత్త రోడ్డు, అమలాపురం అబ్బర్రంగ రోడ్డు, రాలి రోడ్డు ఇలాంటి కూడా రోడ్డు చూసి వెళ్ళారు. ఫస్ట్ ప్రయారిటీ టేకప్ చేయడం కొత్తూరు నుంచి ఈ సత్యపూడి వరకు రోడ్డు, అలాగే ఉత్తిపేట నుంచి బొప్పనంగ రోడ్డు, రాలి జగన్మోహన్ కేసు చోటుకు వెళ్ళే రోడ్డు. అది జంతువుల రోడ్డు అయితే ప్రస్తుతం మనం తోరేసాం కాబట్టి ఆయన మీరు కూడా అప్పుడు అవసరం లేదు కదా.